Yeah, next question is fetch accounts without any opportunities and contacts. So first మనం ఏం fetch చేయాలి, accounts fetch చేయాలి. Okay, so select id comma name from account. So totally 15 accounts we have, and ఇక్కడ ఏం అడుగుతున్నారు, without any opportunities and contacts. ప్రీవియస్గా మీరు వీడియో చూసుంటే వితౌట్ ఎనీ కాంటాక్ట్స్ ఆర్ వితౌట్ ఎనీ ఆపర్చునిటీస్ ఇలా వచ్చినప్పుడు మనం యాంటీ జాయిన్స్ యూస్ చేస్తామని ఆల్రెడీ చూసాం వీడియో. యాంటీ జాయిన్ అంటే నాట్ ఇన్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ దట్ వేర్ ఐడి నాట్ ఇన్, ఓకే ఇలా రాసి సెలెక్ట్ అకౌంట్ ఐడి ఫ్రమ్ opportunity. Okay, this will click like this, execute చేద్దాము. సో టోటల్గా మనకి ఇప్పుడు 5 రికార్డ్స్ ఉన్నాయి. వీటికి ఈ 5 రికార్డ్స్ ఎలాంటి ఆపర్చునిటీస్ అసోసియేట్ అయ్యి లేదు. అండ్ ఆల్సో మన క్వెరీలో ఏం అడుగుతున్నారు, అండ్ ఐడి నాట్ ఇన్ సెలెక్ట్ అకౌంట్ ఐడి ఫ్రమ్ contact. Okay, so we got 3 accounts. So total ga 15 accounts lo ఏ ఆపర్చునిటీస్ అసోసియేట్ అయ్యి లేకుండా 5 రికార్డ్స్ ఉన్నాయి. అలాగే ఈ 3 రికార్డ్స్ కి ఆపర్చునిటీస్ కానీ అండ్ కాంటాక్ట్స్ కానీ ఏవి అసోసియేట్ అయ్యి లేవు. ఓకే, ఫెచ్ అకౌంట్స్ వితౌట్ ఎనీ ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్. ఒకవేళ ఇదే క్వరీని ఇలా అడిగితే ఫెచ్ అకౌంట్స్ విత్ ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్. విత్ అని రాసినప్పుడు మనం ఇక్కడ నాట్ ఇన్కి బదులు ఇన్ అని రాస్తాం. దీన్ని ఎప్పుడైతే ఇన్ అని రాస్తామో ఈ క్వరీస్ని మనం సెమీ జాయిన్ అంటాము. ఓకే, నాట్ ఇన్ రాస్తే యాంటీ జాయిన్, ఇన్ రాస్తే సెమీ జాయిన్. ఓకే, సో ఈ టోటల్గా 10 రికార్డ్స్కి ఆపర్చునిటీస్ అండ్ కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. And if you remove this opportunities, ఈ 10 records కి opportunities associate అయి ఉన్నాయి. And if you do like this, so ఈ 12 records కి మనకి opportunities ఈ accounts కి contacts associate అయి ఉన్నాయి. ఇలా in అని రాస్తే semi join, not in అని రాస్తే anti join. Okay, next fetch only those accounts which have closed one opportunity. So first మనం accounts పైన క్వెరీ రాయాలి అండ్ ఓన్లీ వాటికి అసోసియేట్ అయిన ఆపర్చునిటీస్ యొక్క డేటా రావాలి. అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండాలి, క్లోజ్డ్ వన్ అయి ఉండాలి. ఓకే, సో సేమ్ ఇక్కడ వరకు ఇంతే. వేర్ ఐడి ఇన్ సెలెక్ట్ అకౌంట్ ఐడి ఫ్రమ్ ఆపర్చునిటీ. ఓకే, బట్ ఇక్కడ ఏంటి మనకి స్టేటస్ అనేది వేర్ ఆపర్చునిటీలో స్టేజ్ నేమ్, వేర్ స్టేజ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్. ఓకే, ఫెచ్ ఓన్లీ దోస్ అకౌంట్స్ విచ్ హ్యావ్ క్లోజ్డ్ వన్ ఆపర్చునిటీ. సో ఇలా చూస్తే మనకు క్లారిటీగా రావట్లేదు, లైక్ ఆపర్చునిటీలో నిజంగానే ఇది క్లోజ్డ్ వన్ ఉందా లేదా అని చెప్పి. అలాంటప్పుడు వీ కెన్ రైట్ హియర్ సబ్ క్వెరీ. ఓకే, సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా స్టేజ్ నేమ్ ఫ్రమ్ ఆపర్చునిటీ. డైరెక్ట్గా ఆపర్చునిటీ మనం ఇలా రాయొద్దు, ఎందుకు అంటే వీఆర్ రైటింగ్ సబ్ క్వెరీ. సబ్ క్వెరీ రాసేటప్పుడు చైల్డ్ రిలేషన్షిప్ నేను యూజ్ చేస్తాం. అండ్ అకౌంట్కి ఆపర్చునిటీకి రిలేషన్షిప్ ఉంది, అండ్ ఆ రిలేషన్షిప్ నేమ్ ఏంటి, ఆపర్చునిటీస్. ఓకే, సి ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ, సి ఇక్కడ స్టేజ్ నేమ్ వచ్చేసి ఐడి డెసిషన్ మేకర్, అలాగే స్టేజ్ నేమ్ క్లోజ్డ్ వన్. ఇక్కడ క్లోజ్డ్ వన్ ఇలా ఉన్నాయి. ఓకే,
మన క్వశ్చన్లో ఏం అడిగారు, ఫెచ్ ఓన్లీ దోస్ అకౌంట్స్ విచ్ హ్యావ్ క్లోజ్డ్ వన్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి క్లోజ్డ్ వనే కాకుండా స్టేజ్ నేమ్, డెసిషన్ మేకర్ ఆర్ ఎల్స్ ప్రపోజల్, ప్రైస్ కోడ్ ఇలా కూడా ఉన్నాయి. అలా ఓన్లీ మనకి స్టేజ్ నేమ్ క్లోజ్డ్ వన్ రావాలి అంటే వీ హ్యావ్ టు పుట్ వేర్ స్టేజ్ నేమ్ ఈక్వల్ టు క్లోజ్డ్ వన్. సబ్ క్వెరీలో వీఆర్ పుట్టింగ్ అ క్లోజ్డ్ వన్ క్వెరీ, క్లోజ్డ్ వన్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు చూడండి ఓన్లీ క్లోజ్డ్ వన్ ఉన్న రికార్డ్స్ మాత్రమే ఇట్ ఈస్ షోయింగ్, రైట్. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ టోటల్ 6 రికార్డ్సే వచ్చాయి మనకి. లైక్ ఇక్కడ వేర్ కండిషన్ అప్లై చేయకుండా, ఇక్కడ కూడా వేర్ కండిషన్ అప్లై చేయకుండా 6 రికార్డ్సే వచ్చాయి. బట్ ఏంటి ఆపర్చునిటీస్లో లైక్ ఈ ఆపర్చునిటీ కన్సిడర్ చేసుకుంటే మనకి 1, 2, 3 అలా మోర్ దెన్ 3 అలా కొన్ని ఉన్నాయి. లైక్ ఈవెన్ దో స్టేజ్ నేమ్ క్లోజ్ అవ్వకుండా ఇట్ ఈస్ షోయింగ్. బట్ ఇక్కడ మనం సబ్ క్వెరీ యూస్ చేసి వీఆర్ ఫిల్టరింగ్ అగైన్ ఓన్లీ క్లోజ్డ్ వన్ ఉన్నవి మాత్రమే వీఆర్ షోయింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ అ సోకల్ క్వెరీ టు ఐడెంటిఫై డూప్లికేట్ రికార్డ్ నేమ్స్. డూప్లికేట్ రికార్డ్ నేమ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్లో ఇఫ్ యూ సీ హియర్ ఆర్సీబీతో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇవి డూప్లికేట్ లాగానే కన్సిడర్ చేస్తారు. సో వీ హ్యావ్ టు షో ద డూప్లికేట్ నేమ్స్. Select ID name from account. అండ్ ఇక్కడ మనకి ఆర్సీబీతో 2 నేమ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ఈ ఆర్సీబీ యొక్క డేటాని చూపించాలి. సో విల్ రైట్ లైక్ కౌంట్ ఆఫ్ ఐడి comma name from, we have to group it. Okay, group by name. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏసీసీ అకౌంట్ డెమో 1 ఇలా అన్నిటికీ 1 ఉంది. ఓన్లీ ఆర్సీబీకి మాత్రం 2 అని ఉంది. సో వీ హ్యావ్ టు షో ఓన్లీ ఆర్సీబీ డేటా. అందుకని చెప్పి ఇక్కడ మనం హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఐడి గ్రేటర్ దెన్ 1. ఓకే, సో గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు హ్యావింగ్ అనేది యూజ్ చేస్తాం. వేర్ కౌంట్ ఆఫ్ ఐడి అని అలా యూజ్ చేయము. ఓకే, అండ్ ఇంకా మనం ఇక్కడ అదర్ ఫీల్డ్ వాల్యూస్ని గెట్ చేసుకోలేము. ఓకే, అగ్రిగేట్ క్వెరీస్, వీటిని అగ్రిగేట్ క్వెరీస్ అంటాము. ఫీల్డ్ మస్ట్ బి గ్రూప్ ఆర్ అగ్రిగేటెడ్ ఇలా రాయొచ్చు. గ్రూప్ బై ఫోన్ కామన్ నేమ్ అలా గ్రూప్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైతే ఫీల్డ్ని గెట్ చేసుకుంటామో ఆ ఫీల్డ్ని పక్కా గ్రూప్ చేయాలి ఆర్ ఎల్స్ అగ్రిగేట్ చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే మనం ఆ ఫీల్డ్స్ని యూస్ చేసుకోలేము, క్వెరీ వర్క్ అవ్వదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఈ నేమ్స్ అన్నిటిని ఒక దగ్గర గ్రూప్ చేస్తున్నాము. గ్రూప్ చేసిన తర్వాత కౌంట్ ఎక్కడైతే గ్రేటర్ దెన్ 1 ఉంటుందో ఆ రికార్డ్స్ని డిస్ప్లే చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఆర్సీబీ అనే నేమ్తో 2 రికార్డ్స్ ఉన్నాయి. వీఆర్ షోయింగ్ దట్. Next, write a SOQL query to display count of accounts for every industry. So count of ID, comma industry చూపించాలి. ఇప్పుడు మనం industry from account, group by industry. Okay, we are grouping by industry. And if you observe here, industry empty ఉంది, 4 records ఉన్నాయి. మనం ఎంటీ రికార్డ్స్ని వీఆర్ నాట్ ఆస్కింగ్, రైట్. ఇక్కడ వేర్ కండిషన్ పెట్టవచ్చు, వేర్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఇండస్ట్రీ అనే ఫీల్డ్లో వాల్యూ ఉన్నవి మాత్రమే వీ హ్యావ్ టు షో. అండ్ ఈ అపారల్ ఎన్ని రికార్డ్స్లో యూజ్ చేసాం, ఒక రికార్డ్లో. అలాగే ఈ ఎనర్జీ అనే ఈ పర్టికులర్ వాల్యూని మనం 3 రికార్డ్స్లో యూజ్ చేసాం. టు డిస్ప్లే కౌంట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో ఈ ఒక్కొక్క ఇండస్ట్రీని మనం ఇన్ని రికార్డ్స్లో యూజ్ చేసామని కౌంట్ని డిస్ప్లే చేస్తున్నాం.
Next, how do you query all records including deleted or archived using SOQL? So general ga id comma name from account. Okay, సో ఇప్పుడు టోటల్గా 15 రికార్డ్స్ ఉన్నాయి. అస్యూమ్ దట్ మనం ఒక రికార్డ్ని డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు 14 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్వెరీ రాస్తే ఆ 15th రికార్డ్ ఏదైతే డిలీట్ అయిపోయిందో అది కూడా మనకు కనిపించాలి. అలా రాయాలి అంటే ఆల్ రోస్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఆల్ రోస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏవైతే సాఫ్ట్ డిలీట్ అంటే మనం సాఫ్ట్ డిలీట్ అంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి. అదే హార్డ్ డిలీట్ అంటే కంప్లీట్గా ఎరేస్ చేస్తున్నాం. రీసైకిల్ బిన్లో కూడా మనకి అవైలబుల్గా ఉండవు. సో మనకి ఈ సాఫ్ట్ డిలీట్ ఏవైతే రీసైకిల్ బిన్లో ఉంటాయో వాటిని గెట్ చేసుకోవడానికి ఆల్ రోస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ అన్నోన్ ఎర్రర్ పాసింగ్ క్వెరీ అని మనకి ఇక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? బికాస్ ఇది డెవలపర్ కన్సోల్. డెవలపర్ కన్సోల్ నుంచి మనం డైరెక్ట్గా ఇలా క్వెరీ రాస్తే అది ఫెచ్ చేయదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ సేల్స్ ఫోర్స్ ఇస్ రెస్ట్రిక్టింగ్ అస్. ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే యూఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ అండ్ ఆ కంపెనీలో ఎవరైనా వచ్చి జస్ట్ ఇట్లా ఈ క్వెరీ రాశారనుకోండి, ఇట్ విల్ నాట్ అలౌ టు చెక్. ఓకే, ఇప్పుడు హైరార్కీ వైజ్గా ఉంటుంది మనకి యాక్సెస్ అనేది లెవెల్స్ రికార్డ్స్కి, రైట్? ఎవరైనా వెళ్ళి లైక్ ఈ రికార్డ్స్ని ఎవరు డిలీట్ చేశారని డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు. ఓకే, సెక్యూరిటీ పర్పస్ ఇట్ ఈస్ నాట్ అలవింగ్ అస్ టు సీ డిలీటెడ్ రికార్డ్స్. మరి ఎలా గెట్ చేసుకోవాలి డిలీటెడ్ రికార్డ్స్ని అంటే అపెక్స్. ఓకే, లైక్ క్వెరీస్లో అపెక్స్ క్లాస్లో వీ కెన్ గెట్ ఇట్. ఓకే, లిస్ట్ ఆఫ్ account list, okay, system dot debug account list. If you see here and ikkada manaku kavalante length kuda will put here one more dot length. Size. Okay, so if you see 15, okay, all rows use చేస్తే 15 records అంటే మనకి ఏదైతే డిలీట్ అయిందో అది కూడా we are able to get the count. if you remove all rows మనకి 14 వస్తుంది సైజ్ అనేది. ఓకే, 14. ఈ ఆల్ రోస్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు రీసైకిల్ బిన్లో ఉన్న రికార్డ్స్ని కూడా ఫెచ్ చేసుకోవడానికి కోసం ఈ ఆల్ రోస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. డైరెక్ట్గా ఇక్కడ అనానిమస్ విండోలో ఇక్కడ క్వెరీ ఎడిటర్లో వీ కాంట్ యూజ్ దిస్ క్వెరీ బికాస్ సేల్స్ ఫోర్స్ ఇస్ రెస్ట్రిక్టింగ్ యూజర్స్. నెక్స్ట్, query accounts that have more than 2 related contacts. So oka account ki more than 2 contacts unnavi we have to show. Assume that ippudu ee account open cheste we have 2 contacts. Okay, and ikkada we have only one contact. We have to show accounts which have more than 2 contacts ఉన్నవి చూపించాలి.
So select account ID, comma, count of ID from contact where account ID is not equal to null, group by account ID having count of ID greater than 2. So ఈ particular account, ఈ account ఏంటో we'll see here. బర్లింగ్టన్ టెక్స్టైల్స్ ఆఫ్ అమెరికాకి 3 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకే, సి ఈ కౌంట్ 3 వచ్చింది అండ్ ఇంకొక రికార్డ్కి 4 కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్ మనకి, ఫైండ్ ఆల్ అకౌంట్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 రిలేటెడ్ కాంటాక్ట్స్. సో మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్ పైన క్వెరీ రాస్తున్నాము అండ్ వీఆర్ ఫెచ్చింగ్ ఎక్కడైతే అకౌంట్ ఐడి ఎంటీగా లేదో ఆ రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నాము కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నుంచి. అండ్ వీఆర్ కౌంటింగ్, ఓకే, వీఆర్ కౌంటింగ్ టోటల్ కాంటాక్ట్స్. గ్రూప్ బై అకౌంట్ ఐడి ఎందుకు చేస్తున్నాము, ఈ యొక్క అకౌంట్కి 3 కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి, అలాగే ఒక్కొక్క అకౌంట్కి ఎన్ని కాంటాక్ట్స్ అసోసియేట్ అయి ఉన్నాయని చెప్పడానికి గ్రూప్ బై వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ కౌంట్ గ్రేటర్ దెన్ 2 ఉన్నవి మాత్రమే వీ హ్యావ్ టు షో. సో దానికోసం గ్రూప్ బై చేసిన తర్వాత హ్యావింగ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి we will count it. Okay, and next fetch all opportunities where total price of at least one line item is greater than 5,000. So we have to query on opportunities and opportunity line items. ID comma name from opportunity where ID in. Okay, select opportunity ID from opportunity line item. సో ఇక్కడ ఆపర్చునిటీ అండ్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్కి మధ్యన మనకు రిలేషన్షిప్ ఉంది. మనకి ఈ ఆపర్చునిటీస్కి అసోసియేట్ అయిన లైన్ ఐటమ్స్ని డిస్ప్లే చేయాలి అంటే సెమీ జాయిన్ యూజ్ చేస్తాము. ఓకే, సెమీ జాయిన్ అంటే ఏంటి, వేర్ కండిషన్లో ఐడి ఇన్, దీన్ని మనం సెమీ జాయిన్ అని అంటాము. ఓకే, అండ్ ఈ రెండింటికి మధ్యలో లైక్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్కి అండ్ ఆపర్చునిటీకి మధ్యన మనకు రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఆపర్చునిటీ ఐడిలో స్టోర్ అవుతుంది మనకి, రైట్. సో ఇఫ్ యూ క్వెరీ దిస్ విల్ గెట్ లైక్ మనకు ఒక రికార్డ్ ఉంది. ఓకే, ఈ ఆపర్చునిటీకి ఈ డిక్సన్ మొబైల్ జనరేటర్స్కి లైన్ ఐటమ్స్ అనేవి అసోసియేట్ అయి ఉన్నాయి. బట్ మన కండిషన్ ఏంటి ఇక్కడ, వీ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 1 లైన్ ఐటమ్ వేర్ టోటల్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ 5,000. వేర్ టోటల్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ 5,000. ఓకే, సేమ్ మళ్ళీ ఒకటే రికార్డ్ వచ్చింది. బట్ వీఆర్ నాట్ షూర్ లైక్ యాక్చువల్గా టోటల్ ప్రైస్ 5,000 కన్నా ఎక్కువ ఉందా లేదా, వీఆర్ నాట్ ఏబుల్ టు గ్లాన్స్. ఓకే, ఒక ఐడియా అయితే రావట్లేదు. ఫర్ దాట్ మనం మళ్ళీ సబ్ క్వైరీ రాయొచ్చు. సెలెక్ట్ ఐడి కామా టోటల్ ప్రైస్ కామా నేమ్ ఫ్రమ్ ఆపర్చునిటీ లైన్ ఐటమ్. ఈ ఆపర్చునిటీ లైన్ ఐటమ్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, బట్ మనకి రిలేషన్షిప్ నేమ్ కావాలి. సో ఆపర్చునిటీ లైన్ ఐటమ్స్ అని రిలేషన్షిప్ నేమ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇప్పుడు కొంచెం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ ఐడికి మనకి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి 2 లైన్ ఐటమ్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఐటమ్లో 5,000 ఉంది అండ్ నెక్స్ట్ లైన్ ఐటమ్లో 20,000 ఉంది. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు,
at least one line item greater than 5,000. Okay. So if total price is 20,000, which is obviously greater than 5,000 kabatti ee record ochindi. But manaku only opportunity line items lo 5,000 kanna ekku unnave kavali ante we can put a condition here where total price is greater than 5,000. If you see మనకి ఇప్పుడు ఒకటే ఆపర్చునిటీ లైన్ ఐటమ్ వచ్చింది. మనకు అడిగిన క్వెరీ మాత్రం ఇది. ఓకే, వేర్ అట్లీస్ట్ వన్ లైన్ ఐటమ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 5,000. సో 5,000 ఉన్నది కూడా ఇట్ కెన్ బి పాసిబుల్. ఒకవేళ 2,000 ఉన్నా కూడా ఇట్ విల్ షో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, fetch all accounts where at least one associated opportunity has amount greater than 5,000. It is also similar to like this. Okay, fetch all accounts. Fetch all accounts where id in, select account id from opportunity where amount is greater than 5,000. సో ఇక్కడ టోటల్గా 9 రికార్డ్స్ ఉన్నాయి అండ్ 9 రికార్డ్స్కి ఆపర్చునిటీస్ అసోసియేట్ అయి ఉన్నాయి. అందులో అమౌంట్ అనేది 5,000 కన్నా ఎక్కువ ఉంది. ఇఫ్ యూ వాంట్ క్లారిటీ దెన్ వీ హ్యావ్ టు రైట్ సబ్ క్వెరీ. సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా అమౌంట్ ఫ్రమ్ ఆపర్చునిటీస్. లైన్ ఐటమ్స్ యొక్క ఆపర్చునిటీస్, ఇది చైల్డ్ రిలేషన్షిప్ నేమ్. See here, amount 8,500, 6,000, 7,500 ఇలా మనకి 15,000, 12,000 అమౌంట్ అనేది 5,000 కన్నా ఎక్కువ ఉన్నవి we have shown here. బట్ ఇది ఇంకా మినిమైజ్ చేయడానికి రావట్లేదు. ఎక్కడైనా 5,000 కన్నా తక్కువ ఉన్న రికార్డ్స్ కూడా రావచ్చు, లైక్ ఆపర్చునిటీస్. అలాంటప్పుడు అగైన్ we can put condition here where amount is greater than 5,000. Okay, next, fetch all contacts associated with the cases that have status as closed. So fetch all contacts associated with cases. సో అన్ని కాంటాక్ట్స్ని మనం ఫెచ్ చేయాలి కేసెస్కి అసోసియేట్ అయి ఉన్నవి. సో వీ హ్యావ్ టు రైట్ ఆన్ ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ ఐడి ఇన్ అసోసియేట్ అయి ఉంది. సెలెక్ట్ కాంటాక్ట్ ఐడి ఫ్రమ్ కేస్ వేర్ స్టేటస్ ఈక్వల్ టు closed. సో టోటల్గా 15 కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి కేసెస్తో అసోసియేట్ అయి ఉంది అండ్ వాటి యొక్క స్టేటస్ వచ్చేసి క్లోజ్డ్ ఉంది. ఇలా సబ్ క్వెరీ రాసి అండ్ ఇక్కడ ఇఫ్ యూ సీ కేస్ అని రాయట్లేదు, ఇట్ ఈస్ అ సబ్ క్వెరీ, అందుకని ఇక్కడ రిలేషన్షిప్ యూజ్ చేస్తాము. అండ్ సేమ్ స్టేటస్ క్లోజ్డ్, అలాగే కొన్ని దగ్గర క్లోజ్డ్ కాకుండా న్యూ అని కూడా ఉంది. ఇఫ్ వీ వాంట్ ఓన్లీ క్లోజ్డ్ కేసెస్ అగైన్ వీ క్యాన్ పుట్ లైక్ వేర్ స్టేటస్ ఈక్వల్ టు క్లోజ్డ్. ఓకే, లైక్ దిస్ వీ కెన్ query. Yeah, that's all for this video. Thank you.